తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ లోకేష్ యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు టీచర్ పోస్టుల భర్తీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 9 సార్లు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అనేక పరిశ్రమలు మన ప్రాంతానికి రానున్నాయని, ఎంతో మందికి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని ఆయన తెలియజేశారు. నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నేను ఫిలప్ చేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు, భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాకుండా ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఇళ్ళగాడ ఖాళీగా ఉండి ఎంత అనేవంటి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన రావడం దాదాపు 16,950 పోస్టులు ఫిలప్ చేసినటువంటి ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారు కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ డిఎస్సి పెడతారని చెప్పి కూడా వాగ్దానం చేసి ఇచ్చాను కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాదాపు ఇక్కడ 4 సార్లు జాబ్ మీద మనం పెట్టింది 7 సార్లు, మినీ జాబ్ మీద 7 సార్లు పెట్టాం, మెగా జాబ్ మీద 2 సార్లు పెట్టాం. అంటే 9 సార్లు ఇక్కడ ఈ 18 నెలల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం దాదాపు 9 సార్లు ఇక్కడ జాబ్ మేళాలు పెట్టాం. మొత్తం ఈ 9 సార్లు మనం జాబ్ మేళాలు పెడితే దాదాపు 1376 మంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూలకి. దాంట్లో 704 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఏదో ఊరికే మేము రాజకీయ నాయకులకు వచ్చేసి మీకు ఏదో మైక్ తీసుకొని ఏంటంటే మాట వెళ్ళిపోవడం కాదు. ఈ రాజకీయం కాదు. 5వ క్లాస్ చదివిన నుంచి డిగ్రీ చదివినంత వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు 13,000 నుంచి 25,000 వరకు జాబు ఇస్తూ ప్లస్ వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడే చెప్పారు, మాకు ముందు 18,000 ఇస్తా ఉన్నారు సార్, ఇప్పుడు మాకు 23,000 ఇస్తున్నారు. అంటే నిజంగా ఆ ఇన్సెంటివ్ అనేది వాళ్ళ కంపెనీలు కూడా కంపెనీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా కంపెనీలు, దాదాపు 15 కంపెనీలు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా మనందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త, దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దళిత నేతలు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం చూపించిన మార్గం నిత్యానుసరణీయమన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప చెక్కుచెదరని రాజ్యాంగాన్ని ఆయన మన దేశానికి అందించారని కీర్తించారు. భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్న ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయంటే అందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మార్గదర్శిగా నిలిచిందన్నారు. మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాల కోసం ఈ దళిత సంఘాలే కాకుండా అధికారులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఆయనను కొనియాడే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగం వల్లనే మహిళలకు రిజర్వేషన్లు కానీ, విద్య కానీ, ఏదైనా ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ ఆయన దీనిలోనే కలిగినాయి. అలాగే ఓటు హక్కు కూడా మహిళలకు పురుషులతో సమానంగా ఆ రోజు ఓటు హక్కు కల్పించాడు. అనేకమైనటువంటి అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించి ఆయన ఒక స్థిరస్థాయిగా ఈ దేశ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈరోజు అవినీతి ఖజానా, అధికారుల జమానా అన్నట్టుగా ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులు ఇచ్చిన ఫిర్యాదుల పట్ల కానీ ఎప్పుడే కానీ ఎవరే కానీ సరిగా స్పందించడం. ఈనాడు దళితులమైనటువంటి మేము ఇంత హుందాతనంగా బతుకుతున్నామంటే
మా కోసం ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టే ఈ కుల వివక్షను మేము ఎదుర్కొని బ్రతుకుతున్నాము. రాబో దినాలలో కూడా దళితులందరూ ప్రతి ఒక్కరూ ఆయన రాసినటువంటి రాజ్యాంగం గురించి చదువుకొని ముందుకు పోవాలని కోరుచున్నాను. ఈ సందర్భంగా కడప పట్టణంలో దళిత నాయకులమైనటువంటి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఏదో సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈనాడు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ కడప నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టారు. కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మీకు ఏమన్నా ఇది న్యాయమా అని అడుగుతున్నాము. కనీసము మేము పూలమాల వేసుకునేదానికి స్టెప్స్ కూడా పెట్టలేదు. భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తినే మీరు అవమానిస్తున్నారంటే సాదాసీదైనటువంటి దళితులను మీరు లెక్క చేస్తారా? కలెక్టర్ గారిని మేము గట్టిగా అడుగుతున్నాము. రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశంలో అమలుపరిచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచాలని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో ఒకప్పుడు దళితులకు ఏ హక్కు లేనప్పుడు మరి ఓటు హక్కు అయితేనేమి, వాక్ స్వేచ్ఛ హక్కు అయితేనేమి, ప్రతి విధమైనటువంటి అంటరానితనము నిర్మూలన అయితేనేమి, ఇలాంటి అనేక అంశాలపైన అంబేద్కర్ గారు ఆయన ఏవైతే ఎదుర్కొన్నారో ప్రతి సమస్య మీద మరి దళితులు విముక్తి చెందాలని యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగం మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉంది. ప్రపంచ మేధావి కనుక ఆయన ఈ విధంగా అందరి హృదయాల్లో కొనియాడబడుతున్నారు. ఈరోజు ఆయన లేకపోయినా కానీ ఆయన రాజ్యాంగం ద్వారా ఆయన చేసిన ప్రతి పని ద్వారా ఆయన ఎప్పుడు దళితుల్లోనూ పేదల్లోనూ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన కొనియాడబడుతున్నారు. ఆయన మా హృదయాల్లో ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, త్వరలోనే విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం
ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాణి. రాష్ట్ర ఎంపీలు మోదీకి రబ్బర్ స్టాంపుల్లో మారారంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం. పార్లమెంట్లో రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడడం లేదని విమర్శ. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తిరుగుతామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.